హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజైతే మనమైతే బయటికెళ్తున్నాం. సో, ఇదైతే ఈవినింగ్ టైమ్. సో, చాలా హాట్‌గా ఉంది. మా ఇంటికి ఎయిర్‌పోర్ట్ దగ్గరగానే ఉంటుంది కాబట్టి ఫ్లైట్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. సో, ఇంత ఎండలో మేము ఎక్కడికెళ్తున్నామంటే ట్రేడ్ జో అనే ఒక షాప్‌కెళ్తున్నాము. అక్కడ ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్లవర్స్ అన్నీ చాలా బావుంటాయి. నాష్‌వల్‌లో ఉండేటప్పుడైతే బాగా వెళ్ళేవాళ్ళం. బట్ డాలస్‌లో ఇది ఫస్ట్ టైమ్ వెళ్ళడం. సో, అందుకే క్యాప్చర్ చేశాను. ఇక్కడైతే ఈ డిజైన్స్, ప్రింటింగ్స్ అన్నీ ఆ వాల్స్‌కైతే మంచిగున్నాయి. అండ్ ఇది మా ఇంటికి కొంచెం దూరమే. బట్ కానీ బావుంది ఇది కూడా. కారైతే పార్క్ చేసేసాము. ఇప్పుడైతే స్టోర్ లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఈ షాప్‌లో ఏంటంటే లైక్ డిస్కౌంట్స్ ఏవన్నా ఉన్నాయనుకో ఇలా బోర్డ్ పెట్టి ఆ బోర్డ్ మీద మెన్షన్ చేస్తారు. సో, ఈరోజు ఏమేమున్నాయి ఏంటి అని చెప్పేసి. సో, ఎంటర్ అవ్వగానే మనకి బొకేస్ అండ్ ఫ్లవర్స్ ఉంటాయి. చాలా బావుంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్‌లో గూడా ఉంటాయి. మొన్న వరలక్ష్మి పండుగ కోసమని ఫ్లవర్స్ ఇక్కడనే తీసుకొచ్చాను. రోజ్ ఫ్లవర్స్ అండ్ వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ ఆర్గానిక్ వెజిటబుల్స్ ఉంటాయి. సో, ఇదేదో కొంచెం డిఫరెంట్‌గా ఉందని దగ్గరకొచ్చి మరీ చూసాను. ఆ వెజిటబుల్ నాకైతే తెలీదు. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఇలా చిన్న చిన్న కౌంటర్స్ కూడా పెట్టారనమాట. సో, అదయిపోయింది. దెన్ గ్రోవర్‌కొచ్చాము. ఇక్కడ మా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి. సో, అవన్నీ ఎక్స్‌చేంజ్ చేస్తున్నాము డాలర్‌లోకి. సో, బానే ఉన్నాయి కాయిన్స్. బట్ ఎక్కువైతే ఏం రాలేదు. చాలా తక్కువనే వచ్చింది. అండ్ కొంచెం ఈ కాయిన్స్ ఎక్స్‌చేంజ్ చేసినందుకు వాళ్ళ పర్సెంటేజ్ తీసుకొని మనకైతే ఇచ్చారు. అండ్ క్రోగర్‌లో షాపింగ్ అయితే అయిపోయింది. ఇదేమో చిక్-ఫిల్. ఇక్కడ రీసెంట్‌గా గన్ షూట్ జరిగింది. 2 మెంబర్స్ అయితే చనిపోయారు. సో, అందుకే అది క్లోజ్ చేశారు. ఇదేంటంటే ఫెడెక్స్ స్టోర్. సో, మనమైతే కొన్ని డాక్యుమెంట్స్ సెండ్ చేయాల్సింది. అందుకే ఇక్కడికొచ్చాము. మనమైతే కొన్ని డాక్యుమెంట్స్ వాషింగ్టన్ డీసీకి సెండ్ చేయాల్సింది. సో, అందుకే నేను మా హస్బెండ్‌తో పాటు వచ్చాను. ఇక్కడైతే ఇలా ఉందనమాట. స్టేషనరీ ఐటెమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. పెన్స్, పెన్సిల్స్ ఇలా అన్నీ అన్నమాట. స్టాప్లర్స్ ఇలా ఏమేమి కావాలో అన్నీ చాలా వరకు ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడైతే మనం డాక్యుమెంట్స్ అన్నీ సెండ్ చేస్తున్నాము. అందుకే అంత ప్రాసెస్ అయితే అవుతుంది. నేనైతే ఇలా స్లోగా రికార్డ్ చేశాను. వెనకాల కనిపిస్తున్నాయి కదా! అవన్నీ ఫెడెక్స్ కొరియర్ బాక్సెస్. మనకైతే పోస్ట్ ఆఫీస్ నుంచి ఇట్లా కొరియర్ ఎలా మనం సెండ్ చేస్తామో సేమ్ అనమాట ఇది గూడా. ఇక్కడ యూఎస్‌లో ఫెడెక్స్, యూపీఎస్ స్టోరు ఇలా వీటి నుంచి మనం కొరియర్స్ సెండ్ చేస్తాము. ఆర్ డాక్యుమెంట్స్ ఏవైనా గూడా షిప్ చేస్తామనమాట ఇక్కడ నుంచి స్టోర్ నుంచి. మా హస్బెండ్ అయితే అవన్నీ అడ్రెస్ అన్నీ చెప్తున్నారు తనకి. అయిపోయింది అంతా ప్రాసెస్. సో, పేమెంట్ అయితే చేసేస్తున్నాం. మనం సెండ్ చేసే డాక్యుమెంట్స్ అయితే అందులో పెట్టారు. సో, మనల్ని అడుగుతున్నారనమాట క్లోజ్ చేయొచ్చా అని. యాహ్! క్లోజ్ చేయొచ్చు అని చెప్తే, సో, తనైతే క్లోజ్ చేసేసారు. పేమెంట్ కూడా చేసేసాం మనం. మనకైతే బిల్ అయితే ఇచ్చేసారు. ఎంత అయింది ఏంటి అని అందులో ఉన్నాయి. అండ్ ట్రాకింగ్ నంబర్ కూడా ఉంటుంది. కావాలంటే మనం కూడా చూసుకోవచ్చు. దెన్ ఫెడెక్స్‌లో మన వర్క్ అయితే అయిపోయింది. ఎదురుగా షాప్ ఉంది. నా చేతిలో బిల్ ఉంది. ఆల్మోస్ట్ $10 అయింది. దెన్ రోజు మనం ఈవినింగ్ వచ్చే ప్లేస్ ఇది. సవేరా, సరిగమ, అమరావతి అండ్ బ్యాక్ సైడ్ వివేక్ ఫ్లవర్స్ కూడా ఉంటుంది. అదనమాట. ఇప్పుడు బ్యాక్ టు హోమ్. మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోదాం. ఆఫ్టర్‌నూన్ వచ్చాం. చాలా అంటే ఎండగా ఉంది.
మనమైతే మన ఇంటి దగ్గరకైతే వచ్చేసాం. అక్కడ కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ అయితే మనవే. ఈ రోడ్ క్రాస్ చేసి అటువైపు అయితే వెళ్ళాలి. చూసారు కదా ఎంత ఎండలున్నాయో కనిపిస్తున్నాయి బాగా లైటింగ్ మీకు. ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి మనం. ఇదే మన అపార్ట్మెంట్. మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి కార్ గరాజ్లో కార్ పెట్టేసి లోపలికైతే వెళ్ళిపోదాం. ఫ్రంట్ నుంచి రావచ్చు అండ్ బ్యాక్ నుంచి రావచ్చు. 2 వేస్ ఉన్నాయి. సో ఇది మా గరాజ్. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వస్తాము. ఇదైతే సెకండ్ ఫ్లోర్. ఇక్కడైతే మన కార్ అయితే పార్క్ చేసేసి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి ఈ ప్లేస్లో పెట్టుకోవాలి. సెకండ్ ఫ్లోర్లో ఐ మీన్ ఎక్కడైనా పెట్టవచ్చు ఖాళీ ఉన్న ప్లేసెస్లో. కొన్ని అయితే రిజర్వ్ చేసి ఉంటాయి. సో అందులో అయితే పెట్టకూడదు. పెడితే మనకి టో చేస్తారు. ఇది ఈవినింగ్ టైం అయితే బయటకు వచ్చేసాం. సో చూసారా మన ఇండియన్స్ వాళ్ళు కూడా. ఇది మన అపార్ట్మెంట్ ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ. ఇప్పుడు కూడా ఎండలు అలాగే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 అలా అవుతుంది టైం. బట్ 3-4 అవుతున్నట్టుంది చూస్తే మాత్రం. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో ఉన్నది మన అపార్ట్మెంట్. లెఫ్ట్ సైడ్లో ఏమో ఫ్రీగా ఉంటుంది. సేమ్ చెప్పాను కదా మార్నింగ్ ఈ ప్లేస్కి వచ్చాము సవేరా. టీ టైం అనమాట. సో ఇక్కడికి వచ్చాము ఈవినింగ్. ఎవ్రీడే వస్తాము బట్ నేనైతే తాగను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో till the end. Take care. Bye bye. See you in another vlog. Thank you so much for subscribing our YouTube channel. Bye bye.